డాక్టర్ గారు, మొదటి కలయిక తేలికగా జరగాలంటే ఏమైనా చిట్కాలున్నాయా? మొదటి కలయిక తేలికగా జరగాలంటే ముందు ఇద్దరు కూడా ఎటువంటి భయాలు లేకుండా శృంగారంలో పాల్గొనాలి. మనసులో భయాలు ఉండకూడదు, అపోహలు ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అదే ముందు భయం అనేది వదిలేయాలి. ఆడవాళ్ళకి సాధారణ ఆడవాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. ఏదో నిప్పు కలుగుతుంది, పెద్ద నిప్పి కలుగుతుంది. ఏముంటుంది నిప్పి? ఎందుకు ఉంటుంది నిప్పి? నిప్పి అని అనుకుంటారు వాళ్ళు. అది లేకుండా అలా మగవాడికి నేను సరిగా చేయలేనేమో, నేను సరిగా చేయలేము అనుకుంటారు. కానీ లేడీస్ మాత్రం చాలామంది బెగపడతారు. వాళ్ళు తెలియకుండా బెగపడతారు. వాళ్ళు తిరిగి బెగొట్టారు అనుకోవడం వాళ్ళకి వదిలేసిపిస్ అంటాం. అందుకని శృంగారంలో పాల్గొనే చిట్కా ఏంటంటే ఫస్ట్ తప్పనిసరిగా భయం లేకుండా ఉండాలి. ఫోర్ ప్లే చేయాలి. ముచ్చటగా కబుర్లు చెప్పుకోవడం, తర్వాత వాడు ఒకళ్ళని ప్రేరేపించుకోవడం, హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం అని చేసి సెక్స్లో పాల్గొనే ముందు ఫోర్ ప్లే అంతా తప్పుడు కూడా కాళ్ళు అయిపోయి శృంగారం పడుతుంది. ఈ యోని రంధ్రం దగ్గర అక్కడ ఏదైనా నూనె కానీ ఏదైనా రాసి కొద్దిగా పేరు రాసి ముందు మందులు ఇక్కడ రాయాలి. తర్వాత వేలు మీద తీసుకుని నూనె సంథింగ్ అక్కడ రంధ్రంలో వేలు పొనిచ్చి ఆ రంధ్రాన్ని వెడల్పు చేయాలి. కాస్త కొద్ది వదిలి చేయాలి. మొత్తం వేలంతా లోపలికి రంధ్రంలో యోని రంధ్రం లోపలికల్లా పొనిచ్చేసి దాన్ని కాస్త కదపాలి. ఇటు కదిలినట్లయితే ఆ యోని రంధ్రం దగ్గర వెడల్పోతుంది. జస్ట్ ఏంటంటే మామూలుగా కొంత టైట్గా ఉన్నట్టు ఉంటుంది. దాన్ని కొద్దిగా దాన్ని రిలాక్స్ చేసినట్లయితే తర్వాత సెక్స్లో పాల్గొన్న స్తంభించిన పురుషాంగాన్ని చేతితో పట్టుకుని స్త్రీ పట్టుకుని తన యోని రంధ్రంలో ప్రవేశపెట్టుకోవాలి. పెట్టుకుని ఈజీగా వెళ్ళిపోతుంది. అంతే. ఇంకా కొంతమందికి బయట మామూలుగా అయితే లిగ్నోకెన్ జెల్ కానీ లజ్జేలోకెన్ జెల్ కానీ ఇంకా రకరకాల లూబ్రికెంట్స్ జెల్స్ ఉంటాయి. విజయన లూబ్రికెంట్ జెల్స్ అని. ఆ విజయన లూబ్రికెంట్ జెల్ యోని మార్గం రాసి చాలా కూడా చేయొచ్చు. నొప్పి లేకుండా ఉంటుంది. కానీ ఇవన్నీ అవసరం. సింపుల్గా మనసులో భయం లేకుండా ఉండడం, ఆడవాళ్ళకు భయం లేకుండా ఉండడం, యోని దగ్గర రంధ్రాన్ని కాస్త వేరిపడి వెడల్పు చేయడం, తర్వాత చేతితో పట్టుకుని పురుషాంగాన్ని పట్టుకుని అక్కడ యోని రంధ్రంలో ప్రవేశించడం, సహకరించడం. దట్స్ ఆల్. 95% to 99% కేసులు ఈజీగా. చాలామంది అమ్మాయిలు అవి ఏమీ చేయరు. అక్కడ యోని దగ్గరేమో చేయనివ్వరు, వేలు పెట్టనివ్వరు, వెడల్పు చేయనివ్వరు కానీ భయపడుతుంటారు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పురుషాంగాన్ని చేతితో పట్టుకుని యోని రంధ్రంలో ప్రవేశపెట్టుకోవడానికి కృషి చేయరు. పురుషాంగాన్ని చేతితో పట్టుకున్నట్లయితే ఏదో అసహ్యం అనుకుంటాను. సెక్స్లో పడుకుంటే అసహ్యం లేదా? చేతి పట్టుకుని అసహ్యం వచ్చిందా? సెక్స్ చేయడానికి మాత్రం చేయకపోతే మాత్రం వీడు పనికిరావడం కానీ లెక్కెట్టేస్తారు. మగవాడు కాదంటాడు. ఏం మగవాడని వాడు ప్రవేశపెట్టుకోలేడా, వాడు చేయలేడా, ఏం చేతి పట్టు పెట్టుకోవాలా అని మాట్లాడతారు. అవి చిట్కా అని అన్నారు కనుక చిట్కా ఇదే. ఇలా చేసేటైతే అంతేత ఏ రకమైన ఇన్హిబిషన్స్ లేకుండా ఏ రకమైన బిజీ లేకుండా పాల్గొంటే చాలా తేలిగ్గా అయిపోతాయి. చాలామంది చేయకపోవడం వల్లే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుంటారు. చేయగలిగిన కూడా మగవాడు చేయలేనట్లుగా పిక్చర్ అవుతాడు. అలాగే అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. అంటే ముందు ఇద్దరు మనసులు కలవాలి. ఇద్దరికి ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆ సహకరించుకోవడం ద్వారానే శృంగారం మొదటి కలయిక తేలిగ్గా అవుతుంది. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.